హలో ఫ్రెండ్స్, మనం స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ చూద్దాం. ఈ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ 2,3. సో ఒక స్ట్రైట్ లైన్ ఉంది, అది 2,3 నుంచి వెళ్తూ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ మేక్స్ అన్ యాంగిల్ 3π/4 విత్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది హారిజాంటల్ లైన్ తీసుకుంటే, ఈ హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ కదా. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అయితే రైట్ హ్యాండ్ సైడ్, నెగిటివ్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎంత యాంగిల్ చేస్తుంది? 3π/4 అంటే 135 డిగ్రీ, π/4 అంటే 45 డిగ్రీ. 45 into 3 ఎంత? 135 డిగ్రీ. సో ఈ యాంగిల్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో 3π/4 చేస్తుంది. మొత్తం స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత అంటే, ప్రధానికి ఇలా లైన్ ఇలా ఉందనుకోండి, ఈ మొత్తం యాంగిల్ ఎంత? ఇలా ఈ మొత్తం యాంగిల్ సెమీ సర్కిల్ కదా. సెమీ సర్కిల్ అంటే ఎంత? పై 180 డిగ్రీస్ ఉంటుంది. సపోజ్ ఇది 135 డిగ్రీ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ మిగిలిన పార్ట్ అంతా 45 డిగ్రీ, అప్పుడే 180 వచ్చేది. సో ఇది 3π/4 అయితే ఈ యాంగిల్ ఎంత వస్తుంది? π/4. ఇది అర్థమైందా? నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ 3π/4 అంటే, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా π/4. π మైనస్ 3π/4. దీన్ని 4తో మల్టిప్లై డివైడ్ చేస్తాం. 4π/4 మైనస్ 3/4 అంటే π/4. 3π/4 అంటే ఎంత యాంగిల్? 135 డిగ్రీ. π/4 అంటే ఎంత? 45 డిగ్రీ. సో 45 డిగ్రీ చేస్తుంది యాంగిల్. ఓకేనా? ఇదంతా అవసరం లేదు, జస్ట్ π/4 అని తెలిస్తే చాలు. 2,3 నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది. ఈ లైన్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో 3π/4, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో π/4 చేస్తుంది. సో దిస్ స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ చూసారా, ఇది ఏ లైన్? ఒక స్ట్రైట్ లైన్ ఇంకో దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తుందంట. సపోజ్ దిస్ ఇస్ అనదర్ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ x + y - 7 = 0. ఈ బ్లూ లైన్, ఈ బ్లాక్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ ఇచ్చిన పాయింట్ ఏంటి? Q. దీనికి పేరు కూడా పెట్టాడు, Q. సో PQ మధ్య డిస్టెన్స్ ఎంత? ఈ PQ మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాను. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఆ డిస్టెన్స్ r అనుకుంటున్నాను, స్మాల్ r. అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉపయోగించవచ్చుగా. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి? పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈక్వల్ టు, అంటే P అనే పాయింట్ x, y అనుకుంటున్నాను. x, y ఇది పాయింట్ లైన్ మీద ఉంటుందిగా. x + y - 7 = 0. x వాల్యూ దేనికి ఈక్వల్ అంటే x1 + r cos θ కి, y వాల్యూ y1 + r sin θ కి ఈక్వల్. ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ ఎలా వచ్చినాయి అంటే, సపోజ్ ఈ యాంగిల్ π/4 కదా. సో ఇలా ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటే ఈ యాంగిల్ కూడా π/4గా. ఇదో r. హైపోటెనస్ వాల్యూ ఎంత? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది r వాల్యూ, ఇది π/4. మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. సో ఇది ఏమవుతుందంటే r cos π/4, ఈ లెంత్ r sin π/4, ఈ వర్టికల్ కాంపోనెంట్ ఇది r sin π/4, ఈ హారిజాంటల్ వాల్యూ r cos π/4. ఆ విధంగా ఇక్కడ ఉన్న వాల్యూ 2కి 3కి ఇంకా అడిషన్ r cos π/4, r sin π/4. ఓకేనా? అవన్నీ తెలియకపోయినా పర్వాలేదు, జస్ట్ xy అనే వాల్యూస్ ఉన్నాయి. x1 + r cos θ, y = y1 + r sin θ ఫార్ములా తెలిస్తే చాలు. సో x వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? x1 అంటే ఇక్కడ 2,3 ఇచ్చిన 2,3 పాయింట్ ఉంది సార్, Q అనే పాయింట్. ఇది x1 y1. 2,3 కన్నా పైకి వెళ్ళాలిగా. r అంటే సమ్ డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్. r cos θ అంటే పైకి వెళ్ళవచ్చు, ఇది కిందకి వెళ్ళవచ్చు. కానీ ఇక్కడున్న లైన్ వచ్చేసరికి మనకి x + y - 7 = 0 అన్నాడు కాబట్టి మెన్షన్ చేయలేదు కాబట్టి పైకి వెళ్దాం. సో ప్లస్ r cos θ ప్లస్ r sin θ. అదే మెన్షన్ చేయలేదు అనుకుంటే మైనస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ r cos θ ప్లస్ r sin θ. సో x = x1 వాల్యూ ఎంత? 2 ప్లస్ r వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. cos θ వాల్యూ ఎంత ఇచ్చాడు? π/4. θ అంటే 3π/4 కాదు. θ ఎప్పుడు కూడా ఏంటంటే స్లోప్. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ θ. ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ తో చేస్తున్న యాంగిల్ π/4. సో θ వాల్యూ π/4, r cos π/4. అలానే y వాల్యూ ఎంత? y1 ఎంత? 3 ప్లస్ r sin π/4. సో దీన్ని రాసుకోవచ్చు 2 ప్లస్ r ఇంటూ cos π/4 అంటే 1/√2. సో r/√2 వస్తుంది అంతేనా? r ఇంటూ 1/√2, నథింగ్ బట్ 2 ప్లస్ r/√2 కదా. అలానే ఇది కూడా 3 ప్లస్
ఆర్ సైన్ పై బై 4 అంటే 1/√2. సో దీన్ని రాసుకోవచ్చు 3 ప్లస్ ఆర్ బై √2. ఈ రెండు పాయింట్లు దేంట్లో ఉంటే ఎక్స్ కామా వై అనేది పి అనే పాయింటేగా. సో పి యొక్క కోఆర్డినేట్స్ 2 ప్లస్ ఆర్ బై √2, 3 ప్లస్ ఆర్ బై √2. ఈ రెండు పాయింట్లు ఈ లైన్ మీద ఉన్నాయి. పి అనే పాయింట్ దేని మీద ఉంది? ఈ లైన్ మీద ఉంది, ఈ లైన్ మీద కూడా ఉందిగా. ఈ లైన్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 = 0. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 = 0. ఎక్స్ వాల్యూ ఎంత? 2 ప్లస్ ఆర్ బై √2. వై వాల్యూ ఎంత? 3 ప్లస్ ఆర్ బై √2 మైనస్ 7 = 0. ఆర్ బై √2 ఆర్ బై √2 రెండు కూడా యాడ్ చేయొచ్చుగా. కింద బేసిస్ సేమ్ ఉంది. సో ఆర్ ప్లస్ ఆర్ ఎంత? 2r బై √2 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత? 5. 5 మైనస్ 7 -2. -2 = 0. 2r బై √2 = 2. 2 2 క్యాన్సిల్, r = √2. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? √2. అర్థమైందా? ఏ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ అంటే 2,3 నుంచి పోయే స్ట్రైట్ లైన్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో 3/4, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని చేసేటప్పుడు 5/4. మనకు కావాల్సిన థీటా వాల్యూ ఇప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్తో చూడాలి. ఎంత? 5/4. స్ట్రైట్ లైన్ ఇంకో బ్లూ లైన్ ఇంటర్సెక్ట్ చేసింది. ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 = 0 అని పీ దగ్గర. అయితే పీక్యూ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో 2,3కి ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా అనేది ఏమవుతుంది? యాడ్ చేయాలి. సో 2 ప్లస్ ఆర్ కాస్ థీటా, 3 ప్లస్ ఆర్ సైన్ థీటా. కాస్ థీటా సైన్ థీటాలో థీటాలో ఉన్న వాల్యూ పెట్టండి 5/4 అని. 1/√2 వచ్చింది. సో 2 ప్లస్ ఆర్ బై √2, 3 ప్లస్ ఆర్ బై √2 కదా. ఈ వాల్యూ దేని మీద ఉంది? ఏ లైన్ మీద ఉంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 = 0 లైన్ మీద ఉంది. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఎక్స్ ప్లస్లో 2 ప్లస్ ఆర్ బై √2, వై ప్లస్లో 3 ప్లస్ ఆర్ బై √2. ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఈ రెండు పాయింట్లు తీసుకెళ్ళి ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఆర్ బై √2 అంటే 2r బై √2, 2 ప్లస్ 3 5, 5 మైనస్ 7 ఎంత? -2 = 0. 2r బై √2 = 2, -2 అంటే 2 అవుతుంది కదా. 2 2 క్యాన్సిల్ అయిపోయింది. r = ఎంత? √2. సో డిస్టెన్స్ పీక్యూ వాల్యూ ఎంత అంటే √2. ఓకేనా? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. Find the points on the line. Find the points on the line 3x minus 4y minus 1 = 0, which are at a distance of 5 units. 5 units from point 3, 2. 3, 2 అనే పాయింట్ నుంచి 5 units డిస్టెన్స్లో ఉండే వాల్యూస్ ఏంటి అడుగుతారు. పాయింట్స్. ఫైండ్ ది పాయింట్స్ ఆన్ ద లైన్ అంటే ఈ లైన్ మీద ఉన్న పాయింట్లు కనుక్కోవాలి. అవి ఎలా ఉండాలంట? విచ్ ఆర్, కండిషన్ ఏంటంటే అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ ద పాయింట్ 3, 2. ఈ 3, 2 అనే పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాడు. ఆ లైన్ ఇది స్ట్రైట్ లైనే కదా. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి = 0 ఫార్మేట్లో ఉంది. ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఇది 3x - 4y - 1 = 0. 3, 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుందో ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. 3, 2 అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది. అదే చెప్తుంది 5 units డిస్టెన్స్ నుంచి ఈ లైన్ మీద ఉండే పాయింట్ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ద పాయింట్స్. చూడండి, ప్లూరల్ ఫామ్లో ఉపయోగించాడు. పాయింట్ కాదు, పాయింట్స్. ఫైండ్ ది పాయింట్స్ ఆన్ ద లైన్ విచ్ ఆర్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ పాయింట్ 3, 2. 3, 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 9 - 8 - 1 = 0. సాటిస్ఫై అవుతుందిగా. అంటే 3, 2 అనే పాయింట్ దీని మీద ఉంది. ఓకేనా? డిస్టెన్స్ అంటే 5 units అంటే ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5. సో 5 units డిస్టెన్స్లో ఇక్కడ ఒక పాయింట్ ఉండొచ్చు. అదే 5 units డిస్టెన్స్లో ఇంకో పాయింట్ ఇక్కడ ఉండొచ్చుగా. ఇది ఒక పాయింట్, మళ్ళీ ఇంకో పాయింట్ ఇక్కడ. 5 units ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చుగా. పైకి ఉండొచ్చు, కిందకి కూడా ఉండొచ్చుగా. సో 5 units ఇక్కడ, అదే 5 units డిస్టెన్స్లో ఇంకో పాయింట్.
ఈ రెండు పాయింట్లు కనుక్కోవాలి. సపోజ్ ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఇది పాయింట్ బి, ఏబి పాయింట్లు ఏంటో కనుక్కోమంటున్నాడు. సో దానికి ఫార్ములా ఏం ఉపయోగించవచ్చు, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉపయోగించి చేసేయచ్చు. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫార్ములాస్ ఏంటి, x ఈక్వల్ టు x1 ప్లస్ r cos θ, y ఈక్వల్ టు y1 ప్లస్ r sin θ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్వర్డ్ డౌన్వర్డ్, ఇటువైపు ఉండొచ్చు ఇటువైపు ఉండొచ్చు. అప్వర్డ్ వెళ్ళాలంటే ప్లస్ సైన్ తీసుకుంటాం, డౌన్వర్డ్ వెళ్ళాలంటే మైనస్. సో x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ θ, y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ θ. మరి θ వాల్యూ ఎంత, θ ఎప్పుడు దేనికి ఈక్వల్, tan θ స్లోప్కి ఈక్వల్ కదా. సో m ఈక్వల్ టు tan θ. ఇక్కడ స్లోప్ దేనికి, స్లోప్ ఎంత దీనికి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంటే మైనస్ a బై d కదా స్లోపు. సో మైనస్ a అంటే మైనస్ 3 బై b అంటే మైనస్ 4, అంటే 3/4 కదా స్లోప్. ఇక్కడ స్లోప్ తెలుసు కదా, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. స్ట్రైట్ లైన్ స్లోప్ ఏంటి, మైనస్ a బై b, అంటే మైనస్ x కోఫిషియంట్ బై y కోఫిషియంట్. మైనస్ x కోఫిషియంట్ ఎంత ఇక్కడ 3, y కోఫిషియంట్ ఎంత మైనస్ 4, మైనస్ మైనస్ క్యాన్సిల్ 3/4. సో స్లోప్ ఎంత 3/4, విచ్ ఇస్ నథింగ్ బట్ tan θ కి ఈక్వల్ గా. tan θ 3/4 అనుకోండి, tan θ ఆపోజిట్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఏమవుతుంది, ఇది 3 ఇది 4 అయితే ఇది 5 కదా, 3 4 5 పైథాగరస్ ట్రిప్లెట్. ఇది 3 ఇది 4 అయితే ఇది 5 కదా, రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 రూట్ 25 అంటే 5. దీని నుంచి సైన్ థీటా ఏమవుతుంది, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ 3/5 కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 4/5. కాస్ థీటా వాల్యూ సైన్ థీటా వాల్యూ వచ్చింది. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 5, క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఇచ్చాడు, కాస్ థీటా సైన్ థీటా వాల్యూస్ వచ్చేసినాయి ఇక స్లోప్ ఉపయోగించి. తర్వాత x1 y1 పాయింట్లు మనం కనుక్కోవాలి. x, y అనే పాయింట్ x1 y1 కూడా ఇచ్చాడు 3, 3, 2 అనేది x1 y1. మనం ఈ xy వాల్యూ అదేవిధంగా ఇక్కడ ఉన్న xy వాల్యూ, ఈ వాల్యూస్ కనుక్కోవాలి, ab వాల్యూస్. సో x ఈక్వల్ టు x1 అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వాల్యూ 5, కాస్ థీటా వాల్యూ అంతా 4/5, y ఈక్వల్ టు y1 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ r అంటే 5, సైన్ థీటా వాల్యూ 3/5. సో 5 క్యాన్సిల్, ఇక్కడ 5 క్యాన్సిల్, 3 ప్లస్ ఆర్ మైనస్ 4, ఇక్కడ 2 ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే మనకి రెండు వాల్యూస్ ఉంటాయి. ఒకసారి ప్లస్ సైన్తో ఓపెన్ చేయండి, ప్లస్ సైన్తో తీసుకుంటే అవుతుంది 3 + 4 7, 3 - 4 అంటే -1, 2 + 3 5, 2 - 3 అంటే -1. సో ఏ కోఆర్డినేట్స్ ఎంత అవుతాయి 7, 5, బి కోఆర్డినేట్స్ -1, -1, 7, 5, -1, -1. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ విచ్ ఆర్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ 3, 2. ఇలా ఒక పాయింట్ డిస్టెన్స్, కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఇంకో లైన్ ఇస్తాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటాడు. లేదా డిస్టెన్స్ ఇస్తున్నాడు, పాయింట్ ఇస్తున్నాడు, మనకి ఏం కనుక్కోమంటున్నాడు, పాయింట్స్ కనుక్కోమంటున్నాడు. అప్పుడు మనం ఉపయోగించాల్సిన ఈక్వేషన్స్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. x = x1 + r - r cos θ, y = y1 + r - r sin θ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.